Assalamualaikum warahmatullahi wabarakatuh. Alhamdulillah. Alhamdulillahi rabbil alamin. Wassalatu wassalam ala rasulihil karim. Amma ba'd. A'udzu billahi minasyaitonir rajim. Bismillahirrahmanirrahim. Ya ayyuhalladzina amanu taqullaha haqqa tuqatih wa la tamutunna illa wa antum muslimun. Rabbi shrah li sadri wa yassir li amri wahlul 'uqdatam min lisani yafqahu qawli. Rabbi zidni ilma. Allahumma faqihna fid din. Amin ya rabbal alamin. Today class la ilaha illallah వాస్తవ అర్థం మరియు లా ఇలాహా ఇల్లల్లాహ్ ఘనత తెలుసుకుందాం ఇన్షాల్లా. టుడే క్లాస్ రెండు సాక్ష్యాల భావం వాటి సంబంధిత విషయాలు. కలిమాయే తౌహీద్ భావం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కలిమాయే తౌహీద్ అంటే ఏకత్వచనం. అర్థమవుతుందా? కలిమాయే తౌహీద్ అంటే ఏకత్వ వచనం. కలిమాయే తొయ్యబా అంటే సద్వచనం. అదే లా ఇలాహా ఇల్లల్లాహ్. లా ఇలాహా ఇల్లల్లాహ్ ఇస్లాం యొక్క పునాది. ఇస్లాంలో దీని స్థానం చాలా గొప్పది. ఇది ఇస్లాం స్తంభాలలో మొదటిది, విశ్వాస భాగాలలో ఉన్నతమైనది. ఈ వచనాన్ని హృదయపూర్వకంగా పఠించి దీని అర్థాన్ని తెలుసుకొని దీని ప్రకారం ఆచరించడంపైనే సత్కర్యాల అంగీకారం ఆధారపడి ఉంది. అయితే లా ఇలాహా ఇల్లల్లాహ్ దీని వాస్తవార్థం ఏమిటంటే ఆరాధనకు నిజమైన అర్హుడు అల్లాహ్ తప్ప మరెవరూ లేరు. అంటే అద్వితీయుడు ఏకైకుడైన అల్లాహ్ని ఆరాధించాలి, ఇతరుల ఆరాధన వదులుకోవాలి. ఇది కాక కొంతమంది తీస్తూ ఉంటారు అర్థాలు. అల్లాహ్ తప్ప సృష్టికర్త ఎవరు లేరు, అల్లాహ్ తప్ప శూన్యం నుండి ఉనికిలోకి తెచ్చే శక్తి గలవాడెవరు లేరు, విశ్వంలో అల్లాహ్ తప్ప మరేమీ లేదు అనే భావాలకి లా ఇలాహా ఇల్లల్లాహ్ సమానం కాదు. లా ఇలాహా ఇల్లల్లాహ్ యొక్క అసలైన అర్థం ఏమిటి? ఆరాధనకు నిజమైన అర్హులు అల్లాహ్ తప్ప మరెవ్వరూ లేరు. అయితే ఇందులో రెండు మౌలిక విషయాలు ఉన్నాయి. ఒకటి తిరస్కరించుట, రెండు అంగీకరించుట. ఈ తిరస్కరించుట లా ఇలాహా అన్న పదంలో ఉందన్నమాట. అంటే ఉలూహియత్ ను ప్రతి వస్తువు నుంచి తిరస్కరించుట. ఇంతకుముందు మనం ఏం చెప్పుకున్నాం? ఉలూహియత్ అంటే క్లాస్ మనం గ్రహించాం కదా. ఆ క్లాస్ మనం ఏం చెప్పుకున్నాం? ఉలూహియత్ అంటే సర్వ రకాల ఆరాధన అద్వితుడైన అల్లాహ్కు మాత్రమే చెవుట తౌహీద్ ఉలూహియత్. ఈ ఉలూహియత్ను ప్రతి వస్తువు నుంచి మనం తిరస్కరించాలి. సింపుల్. ప్రతి వస్తువు నుంచి ఉలూహియత్ మనం తిరస్కరించాలి. అంటే ఆరాధనకు నిజమైన అర్హుడు అల్లాహ్ తప్ప ఎవ్వరూ లేరని నమ్మాలి. రెండో ముఖ్యమైన విషయం అంగీకరించుట. ఇది ఇల్లల్లాహ్ అన్న పదంలో ఉంది. అంటే ఉలూహియత్ ఆరాధనకు అర్హత గల అద్వితీయుడు అల్లాహు మాత్రమేనని, ఆయనకు భాగస్వాముడు ఎవడు లేరని నమ్మాలి. అందుకే అల్లాహును వదిలి ఇతరులను ఆరాధించడం సరైనది కాదు. అలాగే ఆరాధనలోని ఏ ఒక్క భాగాన్ని కూడా అల్లాహ్ తప్ప ఇతరులకు చేయుట యోగ్యం కూడా అస్సలు కాదు. ఏ వ్యక్తి లా ఇలాహా ఇల్లల్లాహ్ యొక్క ఈ వాస్తవ భావాన్ని తెలుసుకొని దాన్ని పాటిస్తాడో, దాని ప్రకారం ఆచరిస్తాడో, మరి దృఢ విశ్వాసంతో బహుదైవారాధనను తిరస్కరించి అల్లాహు ఏకత్వమును విశ్వసిస్తాడో అతడే వాస్తవ విధేయుడు అనగా ముస్లిం అవుతాడు. ఇలాంటి దృఢమైన విశ్వాసం మరియు దాని బాధ్యతలను గ్రహించకుండానే ఆచరించువాడు మునాఫిక్ అంటే కపట విశ్వాసి, వంచకుడు అవుతాడు. దీనికి వ్యతిరేకంగా షిర్కుపై ఉన్నవాడు దానిని నోటితో పలికినా ముష్రిక్ మరియు కాఫిర్ అవుతాడు. అల్హమ్దులిల్లా ఈరోజు కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. ఇన్షాల్లా అల్లా ఇష్టపడితే నేను జీవించి ఉంటే
లా ఇలాహా ఇల్లల్లాహ్ ఘనత రేపటి క్లాస్ తెలుసుకుందాం ఇన్షాల్లా. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.